హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు మన స్పెషల్ స్నాక్ ఐటమ్ వచ్చేసి కీర దోసకాయతో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఆయిల్ పీలిస్తూ క్రిస్పీగా ఉండాలి అంటే ఈ విధంగానైతే చేసుకోండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కావాలి అంటే మరి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టాలి కదా, చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఒకటి ఫుల్గా తీసుకున్న కీర దోసకాయని పీల్ ఆఫ్ చేసుకుని సన్నగా తరిగి తీసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా ఒకటి మీడియం సైజ్ తీసుకుని ఇలా సన్నగా తరిగి తీసుకోండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇలా రెసిపీ మనకి చూడడానికి గ్రీనిష్ కలర్లో మంచిగా కనిపిస్తుందని అయితే వేసాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి ఫ్రెండ్స్. వేస్తేనే ఎక్కువ బాగుంటాయి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ అయ్యే కొద్దీ ఒక్కొక్క రకమైన టేస్ట్ వస్తుంది. దానిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ మనం పొందగలుగుతాం కాబట్టి ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, నువ్వులు, జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ వెజిటబుల్స్లో ఉన్న తేమతోనే పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. మొత్తం కూడా ఈ వెజిటబుల్స్లో ఉన్న తేమతోనే కలిసేటట్టు చూసుకోండి. ఎక్కువ వాటర్ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు. నేను ముందే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను, కానీ ఇందులో వేయడం అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. అందుకోసం మధ్యలో వేస్తున్నాను. ఎలా వేసినా కూడా పిండి మొత్తం కలిసేలాగైతే చూసుకోండి. ఇంకా ఏమైనా పిండి కలవలేదు అనిపిస్తే ఒక టీ గ్లాస్లో సగం వరకు వాటర్ని అయితే వేసుకొని కలుపుకోవచ్చు. మరి ఎక్కువ వాటర్ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు. వెజిటబుల్స్లో ఉన్న తేమతోనే ఈ పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. చూసారు కదా, ఇలా పిండి ముద్ద మొత్తం ఇలా జారుడుగా ఉండొద్దు, మరి మెత్తగా ఉండొద్దు, అలా అని చెప్పి గట్టిగా కూడా ఉండొద్దు అనమాట. చూస్తున్నారు కదా, మనం సర్వపిండి ఎలాగైతే పెట్టేసుకుంటామో దీన్ని కూడా అలాగే కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసి మనం ఒక్కొక్క అప్పాన్ని అయితే పెద్దగా చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసాం కదా, ఆ తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని ఈ సైజులో చూసుకోండి. మన చేతి గుప్పట్లో ఎంతైతే పిండి పడుతుందో అంత మొత్తంలో పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ముందు అయితే నేను ఒక 3 చేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మిగిలిన పిండిని చేసుకుంటూ ఉండాలన్నమాట. చేసి పెట్టేసామంటే ఆరిపోతుంది, మళ్ళీ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకటి ప్యాన్లో డీప్ ఫ్రై అవుతుండగా ఇంకొకటి చేసుకుంటే చాలా తొందరగా ఈజీగా వస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా రావాలి అంటే ఒకటి ప్యాన్లో డీప్ ఫ్రై అవుతుండగా మరొకటి చేసి పెట్టుకోండి. ఈజీగానే చేసుకోవస్తుంది ఫ్రెండ్స్. కేవలం బియ్యం పిండితో మాత్రమే చేస్తున్నాను. మరి ఇతర రవ్వ కానీ గోధుమ పిండి ఇలాంటివి ఏమీ యూజ్ చేయలేదు. ఒకటి పల్చగా ఉన్న కవర్ తీసుకుని దీనిపైన ఆయిల్ అప్లై చేసుకుని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు స్ప్రెడ్ చేసుకోండి. చేత్తో చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. అలా అని చెప్పి మందంగా చేయొద్దు, పల్చగా చేయొద్దు. ఇలా వీడియోలో నేను ఏ సైజులోనైతే చేశానో అలా చేసుకోండి ఫ్రెండ్స్. మనం తీసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఒకవేళ బటర్ పేపర్ ఉన్నట్లయితే దానిపైన వేసుకొని చేసామంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఇది కవర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఆయిల్ మొత్తం హీట్ ఎక్కిన తర్వాతనే ఈ ఒక్కొక్క అప్పని తీసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా మంచి రంగులోకి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో చేసామంటే బాగా క్రిస్పీగా వస్తాయి. ఎక్కడ కూడా మెత్తగా ఉండకుండా, అలాగని చెప్పి గట్టిగా కాకుండా తినేలాగా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా రావాలి అంటే రెండు వైపులో మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇది తీసిన తర్వాత ఇంకొకటి కూడా వేసుకొని ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒకవేళ మనకి ఇంత సైజులో వద్దు అనుకుంటే చిన్న సైజులో కూడా ఇదే మాదిరిగా చేసుకుని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెద్దగా చేసినవి చాలా టేస్టీగా వచ్చాయి. చిన్నవి కూడా ఇదే టేస్ట్ ఉంటుంది, కానీ టైం ఎక్కువ పడుతుంది అనమాట అని చెప్పి ఇలా పెద్దగానైతే చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చాలా తక్కువ ఆయిల్ పీలుస్తూ ఉంటాయి. వీడియోలో చూసినట్టు చాలా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే యమ్మీగా స్నాక్ ఐటెంని అయితే రెడీ చేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి రాగానే వేడివేడిగా చేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు. ఇంకా కావాలి అనిపించేంత కమ్మగానైతే ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అదే పిండితో మిగిలిన పిండి మొత్తం కూడా చిన్నగా చేశాను చూడండి. పెద్దగా కావాలి అంటే పెద్దగా చేసుకోండి,
ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసామంటే పెద్దగా అప్పాలని చేసినా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ మనకి పెద్దగా అవసరం లేదు, చిన్నగా కావాలి అనుకుంటే మాత్రం పిండి ముద్దని సగం వరకు తీసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఎక్కడా బ్రేక్ అవ్వకుండా, ఎడ్జెస్ ఎక్కడా బ్రేక్ అవ్వకుండా చుట్టూ అంచులని సరి చేస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా వీడియోలో చేసినట్టు ఎడ్జెస్ ఎక్కడా విరగకుండా చూసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి రెండు వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. అందులో ప్యాన్లో పట్టేదాన్ని బట్టి ఒక 2 అప్పాలని వేసి 2 వైపులా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కూడా మొత్తం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్లో చేసామంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది, అలాగే టైం కూడా ఎక్కువ పడుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే హై ఫ్లేమ్ పెట్టేసి మంచిగా 2 వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎటువంటి రవ్వ పిండి అలాగే గోధుమ పిండి కలపాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం బియ్యం పిండితోటి ఒక కీర దోస క్యారెట్తోనే యమ్మీ స్నాక్ ఐటమ్ని అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే చాలా తక్కువ ఆయిల్ పీలిస్తూ క్యారెట్ అండ్ కీర దోసతో కలిపి చేశాను కదా. మరొకటైతే చామాకు క్యారెట్తో కలిపి చేశాను. 2 కూడా చాలా టేస్టీగా వచ్చాయి. ఇది మాత్రం డీప్ ఫ్రైతో చేశాను, అది మాత్రం చాలా తక్కువ ఆయిల్ ఉండేలాగైతే చేశాను ఫ్రెండ్స్. నా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ అయితే పెడుతున్నానండి. ఏంటంటే ఎక్కువ మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదైతే ఈరోజు వీడియో అండి. నా రెసిపీ మీకైతే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే లైక్ చేయండి, నచ్చలేదు అంటే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ కీర దోస అప్పాలని రెడీ చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. మరెన్నో కొత్త రుచులని మీతో పరిచయం చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మరి ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.